అరేంజ్ చేసిన బ్యాచ్ ఇల్లేనా? అవును. కొంచెం చీప్ అన్నట్టున్నారు. మనం ఇచ్చే డబ్బులకి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య వస్తారండి. క్యారెక్టర్స్ ఎంటర్ అయిపోతున్నాయి. డైలాగ్స్ గుర్తున్నాయిగా. ఇప్పుడు చూడు పెర్ఫార్మెన్స్ ఎలా రగదీస్తాను. అబ్బాబాయ్ నువ్వు చెప్పినట్టు నా బ్రెయిన్ డ్రై అయిపోయిందిరా. ఇందులో పర్ఫ్యూమ్ ప్రసాద్ ఎవరు గుర్తుపట్టలేకపోతున్నానంటరా. నువ్వేం కంగారు పడకు, వాడే నేను గుర్తుపడతాడు. లాజిక్కే. రాము నువ్వు చెప్పి కరెక్టే. తేడా కొట్టింది. కంగారు పడకు. రాము ఐ లవ్ యూ. అప్పుడెప్పుడో కార్గిల్ యుద్ధంప్పుడు విడిపోయామరా, మళ్ళీ ఇప్పుడు బాహుబలి యుద్ధంప్పుడు కలిసాం. రాము కైసా ఉన్నారు? ఈ గిఫ్ట్ మీకు దుబాయ్ నుండి తెచ్చినాం. టైం చూసుకుని దేంగే. అంటే దుబాయ్ కదా, తెలుగు కాస్త ప్రాబ్లం అన్నమాట. ఇదేంటిది? నేను కదా రామారావు. కాలిందా? వచ్చే 24 గంటలే నువ్వు రాకపోతే పెర్ఫ్యూమ్ ప్రసాద్ నాకెంత కాలుద్దాయి? నువ్వు రామారావు నాకు తెలియదు. అదే కదా. అయితే గిఫ్ట్ మీకు దేంగే. నువ్వు తర్వాత ముందు లోపల రండి. రండి సార్. రాము ఐ లవ్ యూ. అప్పుడెప్పుడో కార్గిల్ యుద్ధంప్పుడు విడిపోయామరా, మళ్ళీ ఇప్పుడు బాహుబలి యుద్ధంప్పుడు కలిసాం. రాము కైసా ఉన్నారు? ఈ గిఫ్ట్ మీకు దుబాయ్ నుండి తెచ్చినాం. టైం చూసుకుని దేంగే. అంటే దుబాయ్ కదా, తెలుగు కాస్త ప్రాబ్లం అన్నమాట. ఇదేంటిది? నేను కదా రామారావు. కాలిందా? వచ్చే 24 గంటలే నువ్వు రాకపోతే పెర్ఫ్యూమ్ ప్రసాద్ నాకెంత కాలుద్దాయి? నువ్వు రామారావు నాకు తెలియదు. అదే కదా. అయితే గిఫ్ట్ మీకు దేంగే. నువ్వు తర్వాత ముందు లోపల రండి. రండి సార్. కూర్చోండి. కాన్వెంట్ నుంచి పారిపోయిన ఉన్నా. పేమెంట్ అంతే అడగచ్చు. మా రామారావు మీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. మీ గురించి మాత్రం నిన్నే చెప్పాడు. అదే నాన్న నిన్న ఫోన్ లో మాట్లాడారు కదా, అదే అంటున్నారు కదా. మీ బిజినెస్ నాది నీది కదమ్మా, మందే. ఓ సపరేట్ బిజినెస్లు ఉన్నాయా? మాది లిమిటెడ్ కంపెనీ అండి, ఈవిడ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్. ఇంతకీ మీలో మాది అమ్మాయి ఎవరు? అదేంటి మీ అమ్మాయి మీకు తెలీదా? అయ్యో అమ్మా, కొంచెం లేటుగా వస్తే దానికే అలాగానా? నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేయమ్మా. నన్ను ఆశీర్వదించండి డాడీ. అదేంటమ్మా డాడీ నేను కదా. నేను మీతో మాట్లాడను. దుబాయ్ నుంచి డైలీ కాల్ చేస్తానని చెప్పారు, ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. నేను మీ మీద అలిగాను. పోనీలే అమ్మా, డాడీయే కదా. నేను ఆయన కూతుర్నే అంకుల్. అబ్బా సుల్లాపి నాకు స్నాక్స్ పెట్టండి. మీ పిల్లలా? నాకు మా ఎండికి పుట్టాడండి. ఎండి అంటే నేనేనండి. నీ పేరేంటి బాబు? సురేష్ బాబు. నీ పేరు? జీ కరీముల్లా. అంటే ఈ కడుపులో పడాలని కడప దర్గాకి వెళ్ళి మొక్కున్నామండి. దుబాయ్ లో కూడా కడప ఉందా? నేను కడుపుతో ఉన్నప్పుడు కడుపులో ఉన్నా. సరే గాని వచ్చిన మాట మాట్లాడను. ఏం లేదండి, మీ అమ్మాయి మా ఇంట్లో వారం రోజులే ఉన్నా మాకు చాలా దగ్గరయ్యింది. నాది పోలిక అసలు రాలేదు. నాది అయితే 2 దినాల్లో దగ్గరైపోతాది. అంటే నాన్న బాగా కలివిడి ఫ్యామిలీ అని. మీ అమ్మాయికి మా అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే. శైలు నువ్వు ప్రేమించావా? అది నా పెంపకంలో. చిన్నప్పుడు ఈ చేత్తో నీకు పోలియో చుక్కలు వేయించాను. ఇదే చేత్తో నీ పెళ్లికి నీ బుగ్గ మీద చుక్క పెడదామని ఎంతో ఆశపడితే నాకే చుక్కలు చూపిస్తావా? ఎవడో నీ చేతికి రింగు తొడుగుతుంటే నేను పెట్టిన రింగు నీకెందుకు? ఇచ్చేసేయ్, ఇచ్చేయ్, ఇచ్చేయ్. రావట్లేదు. ఉన్నానయ్యా. నువ్వు ఉండరా. ఏమమ్మా ఈ బాబాయ్ చచ్చిపోయాడు అనుకున్నావా? నువ్వు ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ పార్లరే కొనిచ్చేసానే. నువ్వు కోవా అడిగితే డైరీ పార్లరే కొనిచ్చేసానే. అలాంటిది మమ్మల్నే మర్చిపోయి పార్లర్గా లవ్ చేసావా అమ్మా? వేరెవడో నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తుంటే నా చేత్తో నీ మెళ్ళో వేసిన గొలుసు నీకెందుకమ్మా? నాకు ఇచ్చే. ఆగండి, మీరు అపార్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు. మేమే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని అడిగాం. ఈ విషయం మీ శైలికి కూడా తెలీదు. మీకు అభ్యంతరం లేకపోతే ముహూర్తాలు పెట్టుకుందాం. అయితే మేము మీ అబ్బాయితో మాట్లాడాలి. నో ప్రాబ్లం. సీను రే కరెక్ట్ గా ఓకే అనే టైంకి బయటకు వచ్చారు. ఏమైందిరా మీకు? ఏమవడం సీను? మీ నాన్న డైరెక్ట్ గా క్లైమాక్స్ డైలాగ్ చెప్పేస్తున్నాడు. కట్టే ఒక కట్ చేద్దాం అనుకున్నాడా? ఇదిగో సీను, నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ మేము చెప్పిన డైలాగ్ బ్యాలెన్స్ అయిపోయి మిగిలిన బ్యాలెన్స్ ఇస్తేనే కంటిన్యూ చేస్తాం. కొట్టను బావగారు. సడన్ గా అడిగితే మీరు మాత్రం ఎలా చెప్తారు? ఒక రోజంతా ఆలోచించి చెప్పండి. మేము ఇక్కడే ఉంటాం. సీను గుర్తుతా. ఈ సీనిగడి కన్నా నానే బెటర్. అవును. ఒక రోజు ఈ రిసార్ట్ లో రిలాక్స్ అవుదాం. నా రూమ్ రా. ఆగు, ఇప్పుడు నా పెళ్ళం కదా తెలుసు, అందుకని రమ్మంటాడు. సర్లే నువ్వు రావే. అయ్యా వాడు దొరికాడా?
తిరుపతి గల్లీ గల్లెత్తికామయ్యా, కానీ వాడిది తిరుపతి కాదని తెలిసిందయ్యా. వాడు అక్క బావ మాత్రం తిరుపతిలో ఉంటారు. వాడిది హైదరాబాద్ అయ్యా. హైదరాబాద్? ఇప్పుడు అందరు కలిసి హైదరాబాద్ లో ఉన్నారంట అయ్యా. ఏం సీను, వెళ్ళిన పని ఏమైంది? అన్నా ఇక సిచ్యువేషన్ చాలా టైట్ గా ఉంది. ఇంకా 2 రోజులు పడుతుంది. బాయ్. ఇంకా 2 ఏంటి, శత్రువు నీ ఇంటికే వచ్చాడనుకుంటున్నావా? నా కూతురునొకడు తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? దాన్ని ప్రేమించినోడే. వాడిది హైదరాబాద్ అని తెలిసి ఇక్కడికొచ్చా. రేయ్ సార్, వీడే. నేను పోలీస్ పవర్, పొలిటికల్ పవర్ వాడగలను, కానీ ఆడపిల్ల విషయం బయటికి తెలిస్తే పరుగు పోతుంది. హైదరాబాద్లో నువ్వు ఏదైనా చేయగలవని తెలుసు. జరిగిందేది మనసులో పెట్టుకో. నీకెంత డబ్బైనా ఇస్తాను. నా కూతురు నాకు కావాలి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. వీడు హైదరాబాద్లో ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ కూతుర్ని నీకప్పచెప్పి మన స్నేహాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటా. పిఆర్. గుడ్. నా కూతురు దొరికే వరకు ఇదే సిటీలో నేను ఉంటా. నా ప్రయత్నం నేను చేస్తా, నీ ప్రయత్నం నువ్వు చేయి. ఎంత బాగుందో. నువ్వు అలా చేయగలవు. నైట్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. సెలబ్రిటీస్ అన్నాక ఆ మాత్రం స్పేస్ ఉండాలి కదా భయ్యా. ఉండాలి కదా. మీ బ్యాలెన్స్ మీకు అందింది కదా? అందేసింది. హలో, ఏరా రామారావు, ఎలా ఉన్నావా? బాగున్నాను. యాడున్నావా? ఇదేంటిది లహరి రిసార్ట్స్ అని అక్కడికి వచ్చాం. నేను కూడా లహరి రిసార్ట్స్ లోనే ఉన్నాను రా. దుబాయ్ నుంచి నీ కోసం వచ్చి 2 రోజులు అయిందిరా. నా కాడికి రావేంద్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? నేను రా, పర్ఫ్యూమ్ ప్రసాద్ నే. పర్ఫ్యూమ్ ప్రసాద్? పర్ఫ్యూమ్ ప్రసాద్ నా ఎదురుగా ఉంటే నువ్వేవడా పర్ఫ్యూమ్ ప్రసాద్ అంటావు? నేను ఇక్కడ ఉంటే ఆడొక పర్ఫ్యూమ్ ప్రసాద్ ఉన్నాడా? ఆడేవాడా పర్ఫ్యూమ్ ప్రసాద్ అంటాడు? ఎవడ్రా నువ్వు? పర్ఫ్యూమ్ ప్రసాద్ అని చెప్పి దొంగ పేర్లు పెట్టుకుని అందరికి ఫోన్ చేసి మోసం చేస్తున్నావా? మళ్ళీ కానీ ఫోన్ చేస్తాను చంపడేస్తాను. పెట్టే ఫోన్. చెప్తారు ఏందిరా? టైంకి నేను మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంప మునిగిపోయింది. మీ డబ్బులు మీకు అంది కదా. ముందు ఈ డ్రామా ఫుల్ స్టాప్ పెట్టండి. అది కాదు బాబు, క్లైమాక్స్ ఎరగదిద్దామని. ఇది ఎరగదీయండి, క్లైమాక్స్ తర్వాత చూసుకోవచ్చు. పదండి. సరే పద. పాజిటివ్ డెసిషన్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బాబు గారు. 60 సీన్లు తీస్తేనే ఓ సినిమా అవుతుంది. 2 కుటుంబాలు కలిస్తేనే ఓ పెళ్లి అవుతుంది. నా అనాలిసిస్ ప్రకారం మీ ఫ్యామిలీకి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు, 2 వంశీ బర్కిలీ అవార్డులు ఇవ్వాల్సిందే. అంటే నాన్న మంది చాలా మంచి ఫ్యామిలీ అని వాళ్ళ ఉద్దేశం కదా. నాది బేటీకి మాది కళ్ళలో పెట్టి దేకాం, మీది కూడా మీది కళ్ళలో పెట్టి దేకండి. ఒకసారి ఇచ్చేసాగా. నా కూతురు కంటే బాగా చూసుకుంటాను. సీను పెళ్లి ఓకే అయితే మేమందరం తిరుపతికి వస్తామని మొక్కుకున్నాం. శైలును కూడా మాతో పాటు తీసుకెళ్తాం. మీ అమ్మాయి మీ ఇష్టం బావగారు. ఏమే తిరుపతిలో గుండు కొట్టించుకుంటావా? బరువుగా ఉంది కదా, నాకు ఇబ్బంది. మేము చూసుకుంటాం. బావోయ్, ఇదే బావ మన పెట్టా. బామ్మర్ది, ఈ తూరి రైల్లో పడి ఆడుకో పోయి చేసుకుంటాడు. మన పెళ్లికి యాటము ఉండదు. అసలు ఉండదు బావ. అవును గాని పెళ్లి కూతురా రా బావోయ్, అదిగో పెట్టులు ఎక్కుతుంది బావా. ఆడపి ఎక్కుతానేవి అక్కడ దొరికింది బావ టికెట్. దమ్మురా కొడక వాయమ్మాడా మనం విన్నా రండి. సుజాత, సీను నా మాటలకు విలువిచ్చి వాడి ప్రేమను పక్కన పెట్టి నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పు చేస్తున్నాను శైలు. నాన్న కన్విన్స్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నాను. నేను ప్రేమించి